హృదయపూర్వక వందనాలు. మరి అదేవిధంగా వింజరం కళాశాల ప్రిన్సిపల్ మరి సుధాకర్ అన్నయ్య గారికి, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ సుందర్ అన్నయ్య గారికి నా ప్రత్యేక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ఈ పాఠంలోకి వెళదామండి. మహాగణుడవు పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, గొప్ప దేవుడు నాయన, వాడుకు చొప్పున జరుగుతున్నటువంటి తండ్రి, ఉదయకాలంలో నీ వాక్య ధ్యానాన్ని నాయన మేము చేస్తుండగా తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ఎందరైతే నాయన నీ పిల్లలు ఈ మాటలు వినుటకు ఎగిరిపడి పెందలకడని లేచి తండ్రి మాతో ఏకీభవించారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. చెబుతున్న నాకు సముచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. వినగల చెవులను, గ్రహించే మనసును మీ పిల్లలకు దయచేయమని వేడుకుంటూ యేసువారి పరిశుద్ధనామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే కట్టెతో కైలాసమా, కట్టెతో నరకమా. ప్రియులారా, మానవ జీవితానికి ఒక అర్థం పరమార్థం చెప్పిన ఏకైక పుస్తకం బైబిల్. బైబిల్ తప్ప మనిషి యొక్క పుట్టుక చావుకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు అని ఒక అద్భుతమైనటువంటి వివరణతో కూడినటువంటి మరి సమాచారాన్ని ఇచ్చిన ఏకైక పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిలే. ఈ కట్టెతో కైలాసమా, కట్టెతో నరకమా అని ఈ పాఠాన్ని అసలు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్వి బ్రహ్మం గారు అనే ఒక ఆయన బైబిల్లో 100 తప్పులు ఉన్నాయని ఒక పుస్తక రూపంలో రాసి సమాజానికి వదిలాడు. ఏమండి, వదిలి దాని గురించి తప్పుగా మాట్లాడుతూ ఎన్నో కారుకోతలు కూయడం జరిగింది. వాటన్నిటికీ సమాధానం బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఇస్తూనే ఉన్నారు, ఇచ్చారు. అయితే యేసుక్రీస్తు వారు ఒక్కరైనా పరలోకం వెళ్ళేది అంటే కైలాసము అంటే పరలోకం అండి, స్వర్గం. ఆయన ఒక్కరైనా వెళ్ళేది, మిగతా వాళ్ళు వెళ్ళలేదా, వెళ్ళరా అని ఒక తప్పుగా వక్రీకరిస్తూ అవహేళన చేస్తూ సమాజాన్ని ప్రశ్నించిన తీరు బట్టి ఈ పాఠం రావడం జరిగింది ప్రేమిన వాళ్ళారా. అయితే మరి శరీరంతో నరకానికి వెళ్ళాలన్నా, శరీరంతో పరలోకానికి వెళ్ళాలన్నా ఈ చావు తర్వాత జరిగే ఎన్నో విశేష సంగతులు బైబిల్ చేతపట్టుకున్నటువంటి క్రైస్తవులకు కూడా తెలియకపోవటం చాలా బాధాకరం. చనిపోయిన వారందరూ పరలోకం వెళ్ళిపోతున్నారు అనే ఒక భ్రమలో, మాయలో ఈ అమాయక క్రైస్తవ్యం ఉందనటం చాలా విచారకరం. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక దైవ సేవకులు దినకరన్ గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన నేను పరలోకం వెళ్ళి చేశాను చాలాసార్లు అని తన ప్రసంగాల్లో చెబుతూ, ఏమండి, ఈ క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టించిన దాఖలాలు మనకు తెలుసు. అంటే పరలోకం నేను వెళ్ళొచ్చేసాను, ఈ శరీరంతో ఉన్నప్పుడు వెళ్ళొచ్చేసాను, చాలాసార్లు తిరిగి వచ్చేసానని చెప్పాడు ఆయన. అసలు పరలోకం అనేది ఏదో ఒక విమానం ఎక్కి ఒక దేశానికి వెళ్ళి మరలా వచ్చేసినట్టుగా అంత సింపుల్గా వెళ్ళొచ్చేసేదా అనేది ఆలోచిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో పరలోకము నుండి దిగి వచ్చిన వాడు అనగా పరలోకమందున్న మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు అని రాయబడి ఉంది. అంటే పరలోకమందున్న
మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు అంటే ఆదాము మొదలుకొని ఎవరు కూడా పరలోకం వెళ్ళలేదా? యేసుక్రీస్తు వారు తప్ప. ఏమండి, ఆదాము మొదలుకొని ఎవరు కూడా పరలోకం వెళ్ళలేదు అంటే వెళ్ళలేదండి. ఒక్క యేసుక్రీస్తు వారు వెళ్ళారన్నట్టుగా వ్రాయబడి ఉంది. మరి దినకరన్ గారు ఎలా వెళ్ళొచ్చేసాడు అంటే, నేడు క్రైస్తవ సమాజం ఎవరు ఆయన చెప్పిన మాటను గుడ్డిగా నమ్మేసిందంతే, బైబిల్ని పరిశీలించలేకపోయారు. అయ్యా దినకరన్ గారు, మీరు ఇలాగ చెప్తున్నారు, ఇదిగో బైబిల్లోనేమో యోహాను సువార్త 3:13 యేసుక్రీస్తు వారు వెళ్ళొచ్చినట్టుగా ఉందో తప్ప ఏ మనుష్యుడు వెళ్ళనట్టుగా ఉంది ఏంటి అని ఎవరు అడగలేకపోయారు, అడగరు. ప్రేమైన దేవుని పిల్లారా, ఏమండి, ఎందుకంటే ప్రసంగి గ్రంథం 7:24 మనం గమనిస్తే వాక్యం ఎంత విలువైనది అక్కడ చెప్తున్నాడు. చూడండి, సత్యమైనది దూరముగాను బహు లోతుగా ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవరు అని అడుగుతున్నాడు. ఏమండి, బైబిల్ అయితే క్రైస్తవుల చేతిలో ఉంది, ఏమండి, వాక్యం అయితే క్రైస్తవ చేతిలో ఉంది తప్ప వాక్య భావం మాత్రం చాలా లోతుగా ఉంది అని రాయబడి ఉంది. ఏమండి, ఈరోజు బైబిల్ చేత పట్టుకుంటున్నారే తప్ప బైబిల్ చేతల్లోకి రాలేదు. చేతిలో ఉంది తప్ప చేతల్లోకి రాలేదు. ఏమండి, అందుకునేనండి ఏం జరుగుతుందో, బైబిల్లో ఏమేమి విశేష సంగతులు ఉన్నాయో ఈనాటి క్రైస్తవ సమాజానికి తెలియక ఎవరు చెబితే వాళ్ళ మాట వినేసి, ఏమండి, అదే నిజమనుకునే భ్రమలో ఈరోజు క్రైస్తవ సమాజం ఉందో ప్రేమైన దేవుని పిల్లారా. ఏమండి, ఇక పాఠంలోకి వెళితే కట్టె అనగానే కర్ర అనుకోకూడదు మనం. చాలామంది కట్టె అంటే కర్ర లెక్కే, కానీ ఇక్కడ కట్టెతో కైలాసమా కట్టెతో నరకమా అంటే ఇక్కడ కట్టె అంటే శరీరం. ప్రేమైన దేవుని పిల్లారా, ఇక్కడ కట్టె అంటే శరీరము. విలాపవాక్యములు 4:8 ఈ మాట దేవుడు వ్రాయించాడు. ప్రేమైన వర్లారా, అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను, వారిలో వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు, వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండిన కర్ర వంటిదాయను అని రాయబడి ఉందండి. ఎండిన కర్ర వంటిదాయను అని రాయబడి ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఈ శరీరాన్ని కర్ర లేక కట్టెని పిలవచ్చు అన్నమాట. అంతే కదండి. ప్రియమైన దేవుని పిల్లారా, శరీరానికి ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయి. దేహము, మేను, తనువు, కాయం, ఏమండి, ఒళ్ళు, ఏమండి, ఇలాంటి పదాలు ఎన్నో ఉన్నాయి. ఇక పరలోకాన్ని గురించి అనేక సందర్భాలలో, ఏమండి, ప్రజలు అనేక పేర్లతో పిలవటం మనకు బాగా తెలుసు. పరలోకమని, స్వర్గమని, పరము అని, కైలాసము అని రకరకాల పేర్లతోటి ఈరోజు మనుషులు పిలుస్తారు. ప్రేమైన దేవుని పిల్లారా, ఏమండి, మోక్షం అనే పేరు కూడా పెట్టుకుంటారు. మోక్ష మార్గం అంటారు. ఏమండి, ఇక మనుషులందరూ మరణించిన తరువాత వెంటనే పరలోకం వెళ్ళరు. ప్రేమైన దేవుని పిల్లారా, ఎవరు కూడా పరలోకం వెళ్ళరు. ఏమండి, ఈ భూమి మీద బ్రతకడానికి శరీరం కావాలి. ఏమండి, వారి వారి క్రియలు బట్టి వెళ్ళవలసిన లోకాలకు వెళ్ళవలసి ఉంటుంది తప్ప, ఏమండి, ఏదో చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోతారు, స్వర్గం వెళ్ళిపోతారు, స్వర్గప్రాప్తి జరుగుతుంది అనుకోవటం చాలా అమాయకత్వం. ఏమండి, మత్తయి సువార్త 10:28 ఒక మాటను దేవుడు ప్రయోగిస్తూ, ఏమండి, ఆత్మను చంపనేరక దేహమును చంపువారిని భయపడుకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగల వారిని మిక్కిలి భయపడుడి అని రాయబడి ఉందండి. ఏమండి, ఈ భూమి మీద మనిషి బ్రతుకున్నప్పుడే నిర్ణయం తీసుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లారా,
నేను పరలోకం వెళ్ళటానికి ఏం చేయాలి, దేవుడున్న లోకానికి వెళ్ళడానికి ఏం చేయాలి అనేది ఈ శరీరంలో ఉన్నప్పుడే మంచి నిర్ణయం తీసుకోవాలి తప్ప మరణించిన తరువాత వెంటనే నేను పరలోకం వెళ్ళిపోతాననేది చాలా తప్పు. ఏమండి, ఇక్కడ అందుకని ఏమంటున్నాడంటే, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారిని భయపడుకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయవాడికి భయపడుడి అంటున్నాడు. అంటే ఈ శరీరము కూడా నరకానికి వెళ్ళిపోతుందా? ఏమండి, ఆత్మతో పాటు ఈ శరీరము కూడా నరకానికి వెళ్ళిపోతుందన్నమాట. ఆ నరకానికి పంపించే వానికి భయపడండి అంటున్నాడు. అంటే దేవుడికి భయపడండి. ఏమండి, అంటే ఆత్మ శరీరము కలయికతో ఉన్నవాడే మనిషి, అంతే కదండి. ఏమండి, ఎగ్జాంపుల్ ఏంటంటే సెల్ ఫోన్ ఉందనుకోండి, సిమ్ లేకుండా ఫోన్ పనిచేస్తుందండి? సిమ్ లేకుండా ఫోన్ ఉపయోగపడద్దా చెప్పండి? ఎంత ఖరీదైన ఫోన్ అయినా సిమ్ లేకపోతే అది ఉపయోగపడదు. అలాగే ఈ దేహంలో ఆత్మ లేకపోతే ఆ దేహము కూడా పనిచేయదు. ప్రియమైన వాళ్ళారా, పనిచేయదు. ఈ ఆత్మ ఉన్నందుకే కదలికలు, ఈ ఆత్మ ఉన్నందుకే మాటలు, ఈ ఆత్మ ఉన్నందుకే చూపు, ఈ ఆత్మ ఉన్నందుకే నడక, ఈ ఆత్మ ఉన్నందుకే ఆలోచనలు. ఏమండి, ఇవన్నీ కూడా ఈ దేహాన్ని కదిలించేది ఏంటంటే ఆత్మే. మనిషిని కదిలించే ఆ మహాశక్తి ఆత్మే. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమండి, కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆత్మను దేహాన్ని కూడా నరకంలో పడగొట్టే వాళ్ళకి భయపడండి, అంతే దేవునికి భయపడండి అంటున్నాడు. ఏమండి, ఈరోజండి ఆయనకి భయపడి బ్రతికే వాళ్ళు ఉన్నారా చెప్పండి? ఆలోచించండి. కానీ ఈ భూమి మీద ఉన్న దేవునికి భయపడే వాళ్ళు లేరు, కానీ భూమి మీద ఉన్న వాళ్ళకి భయపడి బ్రతికే వాళ్ళు ఉన్నారు. దేవునికి భయపడి బ్రతికే వాళ్ళు లేరు. అందుకనేనండి దేవునికి భయపడి బ్రతికే వాళ్ళేమో పరలోకం వెళ్ళే అవకాశం ఉంది. భూమి మీద ఉన్న మనుషులను చూసి భయపడి బ్రతికే వాళ్ళేమో నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. ఏమండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 8-9 వచనాలు. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయటం కంటే కుంటివాడవనో గుడ్డివాడవో గానో జీవములో ప్రవేశించుట నీకు మేలు అన్నాడు. ఏమండి, దేవుని పని జరిగించుటకు ప్రియమైన దేవుని పిల్లారా, చెయ్యి, కాలు, కన్ను, పాదములు, మొత్తానికి శరీరమే దేవుని కొరకు ఉపయోగపడవలసిన మనిషికి, ఏమండి, నీ కన్ను, నీ పాదాలు, నీ చెయ్యి అభ్యంతరపరుస్తున్నాయి అంటే దేవుని కొరకు బ్రతకనివ్వటం లేదు అంటే వాటిని తీసివేయాలి అన్నట్టుగా దేవుడు చెబుతున్నాడు. చూసారా? ఏమండి, భూమి మీదండి చాలా రోగాలు వస్తూ ఉంటాయండి మనిషికి. వచ్చినప్పుడు ఈ దేహంలో ఉన్న అవయవాలకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, అది మిగిలిన శరీర భాగానికి అంటుకోకుండా, పాకకుండా ఏం చేయాలంటే డాక్టర్లు ఏమంటారంటే, ఏమండి మీ చెయ్యి తీసేయాలండి, లేకపోతే మీ కాలు తీసేయాలండి ఇక్కడ వరకు అంటారండి. ఎందుకంటే మిగిలిన దేహానికి అది ప్రమాదం. చాలామంది షుగర్తో బాధపడే వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేసి ఇష్టమైనట్టు తినేస్తూ ఉంటారండి ఫుడ్. చిన్న గాయమైందనుకోండి పాదానికి, ఎక్కువ షుగర్ లెవెల్ పెరిగి ఉన్న వాళ్ళు గాయమైతే మానదండి, అది మానదు. ఇక అలా తినేస్తూ ఎముకల్లోకి వెళ్ళిపోతుంది, దాన్ని కట్ చేసేయాలంటారండి డాక్టర్లు, యాప్సిస్ అని. ఏమండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీకు ఇబ్బందికరమైన అభ్యంతరకరమైన దేహములో నీ అవయవం ఏదైనా ఉంది అంటే దాన్ని తీసివేయి అంటున్నాడు. ఏమండి, తీసివేయడంటే ఏదో నిరజంగా కత్తి తీసుకొచ్చి నరికేసుకోవడం కాదండి. ఏమండి,
భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వము, కాముకత్వము, దురాశ అన్నాడండి. ఏమండి, ఈ వీటిని దురాశను, ఈ కాముకత్వము, ఏమండి, ఈ దుష్టత్వము, వీటన్నిటినీ విడిచిపెట్టాలి అని అర్థం. వీటన్నిటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడేనండి ఈ దేహముతో పరలోకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అంటున్నాడు దేవుడు. ఏమండి, అందుకనండి దేవుని పని ఈ కట్టెతో జరిగించినప్పుడు ఏమండి మనిషి అవయవాలతోనే ఆరోగ్యకరంగా ఉంటూ ఇదిగో ఈ దేహముతోనే పరలోకం వెళ్ళే అవకాశం ఉంది అంటున్నాడు దేవుడు. ప్రియమైన వాళ్ళ, ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి శరీర అవయవాలు ఎంత చురుకుగా ఎంత యాక్టివ్గా పనిచేస్తాయో, ఇదిగో పరలోకం వెళ్ళవలసిన వాడు కూడా అంతే యాక్టివ్గా ఉంటాడు, దేవుని కొరకు బ్రతికినవాడు అంటున్నాడు. ఏమండి, అసలు దేవుడు శరీరంతోనే ఉన్నప్పుడే నరకాన్ని ఎందుకు పంపాలనుకుంటున్నాడు? దీన్ని ఆలోచిద్దాం మనం. ఏమండి, ఇది ఆలోచిద్దాం. మనిషి తప్పు చేసింది శరీరంతోనే కదా. మనిషి తప్పు చేసింది శరీరంతోనే కదా. కాబట్టి మరి ఆత్మని ఎందుకు శరీరంతో కలిపి ఎందుకు నరకానికి పంపించాలి అంటే, ఏమండి, ఆత్మ కూడానండి మనిషిని లోపరుచుకోవాలి. ఆత్మ ఈ శరీరాన్ని ఆత్మ లోపరుచుకున్నంత వరకు శరీరంతో కూడా ఏమండి లోపరుచుకోలేదు కనుకనే ఆత్మను కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే నరకానికి పంపించేస్తున్నాడు. ఏమండి, ఈ శరీరాన్ని లోపరచాలి, ఆత్మ చెప్పిన మాట వినాలి. కానీ ఈ ఆత్మే శరీరానికి లొంగిపోతున్నప్పుడు, ఈ ఆత్మే శరీరం చెప్పిన మాట విన్నప్పుడు ఏమండి మరి ఆత్మను కూడా నరకంలో పంపించేయడమే న్యాయమే కదండి. చెప్పండి. ఉదాహరణకు మీకు చూడండి, 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట చూడండి, ఒకసారి చూద్దాం. ఏమండి, భూమి మీద ఉన్న గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమునైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము. మనము దిగంబరులములు కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము అని రాయబడి ఉందండి. మూలుగుచున్నాము అంటే ఈ దేహములో మనం ఎలా ఉన్నామంటే ఆత్మగా ఉన్నప్పుడు లోన మూలుగుచున్నాము. ఎందుకు మూలుగుచున్నామంటే ఇదిగో శరీరాన్ని, ఈ శరీరం మీద ఈ గుడారమని ఈ శరీరం మీద అక్షయతను సంచరించుకునే పరలోకము నుండి వచ్చి ఒక నిత్యమైన నివాసం ఒకటి మనకు ఉంది. అది ఇదిగో ఈ దేహం మీదకి రావాల్సి ఉన్నది అంటున్నాడు. పరలోకము నుండి, ఆ పరలోకము నుండి వచ్చే ఆ దేహం, ఆ గుడారము కొరకు, వస్త్రము కొరకు ఏమండి ఈ భూమి మీద ఉన్నటువంటి మన భాషకు దిగి దేవుడు ఏం చేస్తున్నాడంటే పరలోక సంబంధమైన మాటలు ఇదిగో భూ సంబంధమైన వాటిని పోల్చి చెప్తున్నాడండి. నిత్యమునై నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరములు కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడతాము అంటున్నాడు. అప్పుడు ఏమండి, పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొనవలసి అపేక్షించుకొని దీనిలో మూలుగుచున్నామని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే మనిషిగా ఆత్మ భూమి మీద ఉండటానికి ఒక శరీరము, ఒక గుడారము ఏమండి అవసరం కనుకనే ఇదిగో ఈ దేహము మనకిచ్చాడు దేవుడు అని పౌలు గారు చెప్తున్నాడు. ఏమండి, అందుకని ఈ గుడారము ధరించుకుంటేనే దేవుడి కొరకు బ్రతికితే దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం, అక్షయ శరీరం అది పరలోకము నుండి వస్తుంది. పరలోకము నుండి మనం పరలోకానికి వెళ్ళటానికి అక్షయ శరీరం ధరించుకోవాలంటున్నాడు. ఆ శరీరాన్ని ధరించుకుని మన పరలోకం వెళ్ళాలి అంటున్నాడు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఏంటి? ఈ అక్షయ శరీరము రావాలి, వచ్చిన తరువాత మనం ఏం జరగాలి తెలుసా? ఇదిగో ఈ శరీరముతో నరకానికైనను స్వర్గానికైనను
ఇదిగో ఆ శరీరాన్ని ధరించుకునే వెళ్ళాలన్నమాట. ఆ శరీరాన్ని ధరించుకుని వెళ్ళాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే అక్షయ శరీరం అనగానే నాశనము లేని శరీరం. ఇక ఎన్నటికీ నాశనం ఉండదు. అది పరలోకంలోనైనా నాశనం ఉండదు, అటు నరకంలోకి వెళ్ళిన నాశనం ఉండదు. నిత్యము నరకంలో కాలాలి అంటే అక్షయ శరీరం ఉండాలి. నిత్యము జీవము పరలోకములో బ్రతకాలి అంటే అక్షయ శరీరం కూడా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అది ఎప్పుడొస్తుందో తెలుసా? యేసుక్రీస్తు వారి రెండవ రాకడలోనే వస్తుంది. ఏమండి? ఒక మాట చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:50 చూద్దాం. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అని రాయబడి ఉందండి. ఏమండి? అసలు పౌలు గారు ఈ మాట ఎందుకు అన్నాడు తెలుసా అండి? ఎందుకన్నాడంటే, ఉదాహరణకు ఒక మాట చెప్తానండి. ఒక మనిషికి రక్తహీనత ఉందని తెలియాలంటే టెస్ట్ చేయాలండి. బ్లడ్ టెస్ట్ చేస్తారు, అవునా? అంటే రక్తాన్ని పరిశీలిస్తేనే కానీ ఇతనికి రక్తహీనత ఉంది అని చెప్పగలుగుతాం మనం. అలాగేనండి, వాక్యాన్ని పరిశీలించిన తరువాత పరలోకం వెళ్ళాలి అంటే ఇదిగో ఈ వాక్యాన్ని పరిశీలించిన తరువాతే ఈ దేహముతోనే మనం పరలోకం వెళ్ళగలము. ఈ దేహముతోనే పరలోకం వెళతామన్నమాట. ఈ దేహం మీదే అక్షయ శరీరం వస్తుందన్నమాట అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? బైబిల్ దగ్గరికి వచ్చి దాన్ని పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. అంతేగాని దినకరన్ గారు చెప్పిన మాటను బట్టి మనం ముందుకెళ్ళిపోకూడదు. ఏమండి? ఎందుకంటే చెప్పనండి, దినకరన్ గారు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. ఈ శరీరాన్ని విడిచిపెట్టి అంటే చనిపోయి వెళ్ళిపోయాడు ఆయన. ఏమండి? కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ దేహంతోనే పరలోకం వెళ్ళాలి, ఈ దేహంతోనే నరకం వెళ్ళాలి అంటున్నాడు. మీకు అర్థమవుతుందండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, లూకాసువార్త 24:34 మనం పరిశీలిస్తే, ఏమండి, యేసుక్రీస్తు వారిని గురించి అక్కడ ఒక అద్భుతమైన సందర్భాన్ని దేవుడు రాయించాడు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారిని గురించి అండి. అసలు ఈ దేహంతోనే పరలోకం వెళ్ళాలంటున్నారు కదా, ఏది సాక్ష్యం? ఈ దేహంతోనే పరలోకం వెళ్ళాలంటున్నారు కాబట్టి ఎక్కడన్నా దేవుడు రాయించాడా అంటే, ఇదిగో యేసుక్రీస్తు వారి సందర్భం చూడండి ఒకసారి. 24:39 లూకాసువార్త, నేనే ఆయననుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండదని చెప్పారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ, ఏమండి, యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత అంటున్న మాటలు ఇవి. మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో అంటున్న మాటలు, మీరు భయపడకండి అయ్యా, భయపడకండి అని చెప్పి, నేను భూతాన్ని కాదని చెప్పి యేసుక్రీస్తు వారు చెబుతూ, ఏమండి, వారితో ఒక మాట మాట్లాడుతున్నాడండి. ఏమండి, మీకు సందేహం ఉండకూడదు, నా చేతులు నా పాదములు తాకి చూడుడని చెప్తున్నాడు. ఏమండి, చూడండి అంటున్నాడు. ఏమండి, వారికి నమ్మకం కలిగి ఆ నమ్మకం కలగట్లేదు, ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. అప్పుడండి ఒక కాల్చిన చేప ముక్కలు తిన్నాడండి ఆయన. అప్పటికే యేసుక్రీస్తు వారు పరలోకం వెళ్ళాడు, తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చేసాడు. ఏమండి, తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చేసాడు అంటే కైలాసానికి వెళ్ళొచ్చేసాడండి, స్వర్గానికి వెళ్ళొచ్చేసాడు ఆయన. వెళ్ళి వచ్చిన తరువాత శిష్యులకు కనబడి చేప ముక్కను తిన్నాడు. ఇదిగో నా చేతులు చూడండి అంటున్నాడు. ఏమండి, అంటే ఈ దేహంతోనే ఉన్నాడు కదండి ఆయన. అంతేనా? ఈ దేహంతోనే ఉన్నాడు ఆయన. ఈ దేహంతో ఉండి పరలోకము నుండి వచ్చినటువంటి ఒక అక్షయ శరీరం కూడా ఆయనపై ఉంది గనుకనే పరలోకము వెళ్ళొచ్చేసాడు. ఏమండి, దానికి చాలా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయన్నమాట. ఆ దేహానికండి చూడండి, ఇదిగో నా చేతులు చూడండి, నా కాళ్ళు చూడండి. భూతం అనుకుంటున్నారా మీరు? ఇదిగో నాకున్నట్టుగా భూతానికి ఎముకలు ఉండవు అంటున్నాడు. నేనే ఆయనను అంటకు, నేనే క్రీస్తుని అంటకు, ఇదిగో మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే చేప ముక్కలు ఉన్నాయి, తింటాను ఇవ్వండి అంటున్నాడు. ఏమండి,
చూసారండి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 15:51 చూడండి. ఏమండి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ ఒక నిమిషములో రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము అని రాయబడి ఉందండి. పౌలు గారు అంటున్నాడండి కొరింథీ పట్టణానికి రాస్తూ. ఏమండి? మీకు ఒక మర్మం చెప్తున్నాను అంటున్నాడు, అంటే రహస్యం చెప్తున్నాను అంటున్నాడు. ఏమండి? పుట్టినవారు మరణించక తప్పదని మనుషులందరికీ తెలుసండి. ఏమండి? చనిపోగానే సమాధులు పెట్టేస్తాం, అవునా? కానండి ఏదో ఒక రోజు యేసుక్రీస్తు వారు వచ్చిన తరువాత సమాధులు తెరవబడతాయి అంటున్నాడు. సమాధులు తెరవబడతాయి అంటున్నాడు. ఏమండి? మీకు ఒక డౌట్ రావాలండి ఇక్కడ. మీకు ఒక మర్మం చెబుతున్నాను, మనందరము నిద్రించము కానీ అన్నాడు. మనందరము నిద్రించము కానీ అన్నాడు. చూసారా? అంటే చనిపోము అంటున్నాడు. మనందరం చనిపోము, బ్రతుకుండగానే ఒక్క రెప్పపోటన ఒక్క నిమిషంలోనే కడబోర మ్రోగానే మనందరం మార్పు పొందుతాము అంటున్నాడు. ఏమండి? మీకు అర్థమైందండి? మీకు కూడా ఆలోచన రావాలి. మనం చనిపోము, బ్రతికే ఉంటాము అంటున్నాడు పౌలు గారు. ఎలా అండి? మొదటి శతాబ్దంలో రాయబడిన ఈ మాట యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని ఆయన ఉటంకిస్తూ మనం బ్రతికే ఉంటాము అంటున్నాడు. బ్రతికే ఉంటాము అంటున్నాడు అంటే ఏంటి అర్థం తెలుసా అండి? మరి పౌలు గారు మొదటి శతాబ్దంలోనే చచ్చిపోయాడు. యేసు ఇంకా రెండవ రాకడ జరగలేదు, 2000 సంవత్సరాలు గడిచిపోతుంది. మరి మనం బ్రతికే ఉంటామంటున్నాడు అంటే ఏంటి? బ్రతకలేడుగా, చచ్చిపోయాడు కదా ఇప్పటికే. ఈ మాట రాసిన తర్వాత చచ్చిపోయాడు కదండి, చచ్చిపోయాడు. మరి ఈ బ్రతికే ఉంటామంటున్నాడు. మళ్ళీ చూడండి ఒకసారి, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము అంటారు. మనమందరము నిద్రించము కానీ ఒక నిమిషంలోనే రెప్పపాటున కడబోరం రోగగానే మార్పు పొందుతాము అంటున్నాడు. ఏమండి? నిద్రించము అంటే అర్థం ఏంటంటేనండి, ఒకవేళ వాళ్ళు బ్రతుకుండగానే మొదటి శతాబ్దములో యేసుక్రీస్తు వారు రెండవ రాకడ జరిగితే మనుషులందరూ భూమి మీద బ్రతుకుండగా వచ్చాడనుకోండి, చనిపోయిన వాళ్ళు లేస్తారు. ఎలాగా? ఆయన రాకడగా. సమాధులు ఉన్నవాళ్ళు ఎలాగ లేస్తారు, అది ఓకే. మరి బ్రతుకున్న వాళ్ళ సంగతి ఏంటి? రెండవ రాకడలో వచ్చినప్పుడు భూమి మీద బ్రతుకున్న వారి సంగతి ఏంటి అని అంటే, అప్పటికే సజీవంగా ఉన్న వాళ్ళ సంగతి ఏంటి అని అంటే, ఒకవేళ మొదటి శతాబ్దంలో మనం ఉండగానే యేసుక్రీస్తు వారు వస్తే ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఇక్కడ. ఏం జరుగుతుందో చెప్తున్నాడు. కడబ్రోరం రోగగానే ఒక్క నిమిషంలోనే మనం మార్పు పొందుతాం సజీవంగా ఉన్నప్పుడే అని పౌలు గారు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. భూమి మీద అండి మరణించిన వాళ్ళు సమాధుల్లో ఉన్నారు. వాళ్ళు ఎలాగైనా ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు ఖచ్చితంగా లేస్తారు. కానీ బ్రతుకున్న వాళ్ళ సంగతి గురించి మాట్లాడుతూ ఈ విధంగా ప్రస్తావించాడు. ప్రేమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. ఏమండి? యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో భూమి మీదకు వచ్చే రోజు అదే. ఈ శరీరం మత్స్యమైపోయేది, క్షయమైపోయేది, మట్టిలో మట్టిగా కలిసిపోయేది, నాశనమైపోయేది. క్షయమైన శరీరం అండి ఇది, క్షయమైన శరీరం. ఏమండి? అక్షయ శరీరం ఏంటో తెలుసా? నాశనమైపోయే క్షయమైన శరీరముగా భూమిలో పాత పెట్టబడినప్పుడు, ఏమండి, కుళ్ళిపోయినప్పుడు యేసువారు రెండవ రాకడలో అక్షయమైన శరీరంగా లేపబడుతుంది. అక్షయ శరీరంగా లేపబడుతుంది. ఏమండి? పాత ఇనుముని ఏమండి అగ్నిలో కాల్చామనుకోండి, పాత ఇనుముని అగ్నిలో కాల్చినప్పుడు అది ఎంత కొత్తదనంగా తయారవుద్దండి. ఎర్రగా కాలిపోయి మనం ఏ వస్తువు అయితే మనం దాన్ని చేయాలనుకుంటున్నామో ఆ వస్తువు రూపంలో మారినప్పుడు అది ఎంత కొత్తదనంగా కనపడుద్దండి. అవునా? అలాగే అక్షయమైన శరీరముగా మన దేహము మారిపోతుంది. ప్రేమైన దేవుని పిల్లలు ఆయన వచ్చినప్పుడు. ఏమండి? అసలు ఈ అక్షయ శరీరం యొక్క అవసరం ఏంటో చెప్పండి.
దేవుడు ఎందుకు ఈ అక్షయమైన శరీరాన్ని ఇదిగో మనం ఉన్నటువంటి ఈ శరీరం మీద ఎందుకు ధరించవలసిన అవసరం ఉందో దాన్ని మనం ఆలోచిస్తే, ఏమండి, మనం భూమి మీద బ్రతకాలి అంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ దేహం మనకు కావాలి. అవునా? ఈ భూ వాతావరణానికి తట్టుకునేలాగా గాలి, నీరు, ఎండకి, వర్షానికి, ఏమండి, వేడిమిని తట్టుకునే విధంగా భూమి మీద ఉన్నటువంటి వాతావరణానికి అనుకూలంగా ఉండే ఒక శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అది ఈ భూమి మీద. ఏమండి, మరి అక్షయ శరీరం ఎందుకు ఇచ్చినాడో తెలుసా? పరలోకములో ఉండాలి అంటే, పరలోకాన్ని ఇప్పుడు ఉదాహరణకండి, ఇప్పుడు ఈ దేహంతో మనం వేరే గ్రహంలోకి వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్ళిపోగలమా? వెళ్ళలేము. ఇది భూమి మీద బ్రతకడానికి మాత్రమే ఈ శరీరం ఉపయోగపడుద్ది. మరి మరో గ్రహంలోకి మనం వెళ్ళి అక్కడ జీవించాలి, కొంతకాలం ఉండాలి అంటే ఈ దేహం సరిపోదు, ఈ దేహం పనిచేయదు. అందుకని దీని మీద స్పేస్ షూట్ అని వేసుకుంటాం మనం. స్పేస్ షూటు అంటే ఈ స్పేస్ షూట్ వేసుకుంటేనే ఆ మరో గ్రహంలోకి, ఈ భూవాతావరణాన్ని దాటుకుని మరో గ్రహంలో జీవించాలి అంటే కొద్ది కాలం స్పేస్ షూట్ ఈ దేహం మీద ధరించుకోవాలి, అక్కడ బ్రతకాలి అంటే. అలాగే పరలోకములో ఉండాలి అన్న, నరకంలో ఉండాలి అన్న అక్షయ శరీరం రావాలి భూమి మీద ఉన్నటువంటి దేహం మీద. మీకు అర్థమవుతుందండి? ఎందుకంటే పరలోకములో నిత్యము బ్రతకాలి అంటే అక్షయ శరీరం ఉండాలి, నిత్య నివాసము ఉండాలంటే. అందుకనేనండి అక్షయ శరీరం అవసరం అవుతుంది ప్రేమైన వర్లారా. ఏమండి, అక్షయ శరీరం అవసరం అవుతుంది. పరలోకం అనేది నాశనము లేని లోకం. అందుకనే నాశనము లేని శరీరం రావాలి భూమి మీద, ఈ దేహం మీదకి. నిత్యము జీవించే లోకం అది. అందుకనే ఈ దేహం మీద మరొక దేహం, అదే అక్షయ శరీరము అన్నాడంతే, రావాలి ప్రేమైన దేవుని పిల్లారా. అందుకనే అక్షయ శరీరం అవసరం అవుతుంది. ఏమండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:42 ఒకసారి మళ్ళీ మనం చూడండి ఒకసారి. ఏమండి, మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, శరీరము బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును రాయబడి ఉందండి. ఏమండి, శరీరము ఘనహీనమైనది, బలహీనమైనది. అలాంటి దాన్ని విత్తబడి మహిమ కలిగినదిగా లేపబడాలి అంటే దేవుని కొరకు మనం బ్రతకవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియమైన వర్లారా. ఏమండి, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడాలి మనం. ఏమండి, ఆలోచించండి. బలహీనముగా విత్తబడిన ఈ శరీరం బలహీనముగా విత్తబడిన ఈ శరీరం బలమైన శరీరముగా లేపబడాలి. ఏమండి, అందుకునేనండి, ఏమండి, ఈ అక్షయమైన శరీరం మన దేహం మీదకు వచ్చినప్పుడు అంతరిక్షము కూడా అడ్డురాదు ప్రియమైన వాళ్ళారా. తలుపులు కానీ, గ్రహాలు కానీ ఏది అడ్డురాదు. అవునా? గుట్టలు, తలుపులు, గోడలు, అంతరిక్షంలో ఏది అడ్డురాదు. అంత పవర్ఫుల్ శరీరం మన మీదకు వచ్చేస్తుంది ప్రియమైన దేవుని పిల్లారా. ఏమండి, చనిపోయిన తర్వాత శరీరాలకు మార్పు అవసరమా? ఏమండి, చనిపోయిన తర్వాత శరీరాలకు మార్పు అవసరమా అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే, ఏమండి, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలను అంటున్నాడు చూడండి. ఏమండి, చనిపోయిన తర్వాత శరీరాలకి మార్పు అవసరమా అంటే అవసరమే ప్రేమైన దేవుని పిల్లారా. ఏమండి, భూమి మీద దేహంతో చేసిన ప్రతి పనిని బట్టి మనం ఫలం పొందాలి. అది చెడు చేసిన వారిదైనా మంచి చేసిన వారైనా దేహముతో జరిగించిన దేని గురించి అయినా క్రీస్తు న్యాయపీఠం ముందు మనం నిలబడాలంటున్నాడు దేవుడు. ప్రేమైన దేవుని పిల్లారా, ఏమండి, చూసారండి, ఆలోచించండి. ఏమంటే భూమి మీద ఎవరన్నా ఒక వ్యక్తిని చంపేశారు అనుకోండి, ఆ చంపేసిన వ్యక్తికి శిక్ష వేయాలి అంటే చంపిన చోట వేయరు, చంపిన చోట వేస్తారా?
ఎక్కడైతే చంపారో వాడిని అక్కడ ఉన్నవాడిని తీసుకుని సంకెళ్ళు వేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు. అప్పుడు పడుతుంది అక్కడ శిక్ష. అంతేనా? అలాగండి భూమి మీద జరిగినటువంటి చెడు, దేవుని కొరకు బ్రతకక చెడ్డ కార్యాలు చేసిన వాళ్ళని భూమి మీద శిక్ష వేయడు దేవుడు, నరకంలో శిక్ష వేస్తాడనమాట. భూమి మీద శిక్ష వేయడు దేవుడు, నరకంలో శిక్ష వేస్తాడు. ఏమండి? అందుకనేనండి చనిపోయిన తరువాత శరీరానికి మార్పు అవసరం. అది చెడ్డ పని చేసినా సరే, మంచి పని చేసినా సరే, క్రీస్తు న్యాయపీఠం ముందు మనం నిలబడాలి అంటున్నాడు. నిలబడాలి. ఎందుకో తెలుసా? శిక్ష తప్పు చేసింది ఇక్కడైతే, శిక్ష అనుభవించింది మరొక లోకములో. ఏమండి? మేలు చేసింది ఇక్కడైతే, దేవుని కొరకు బ్రతికింది ఇక్కడైతే, నిత్యము జీవించేది భూమి మీద కాదు, మరొక లోకమైన పరలోకం. అదే కైలాసం ప్రియమైన దేవుని పిల్లారా. ఏమండి? మృతులను ఏవేవి అప్పగిస్తాయో మనం చూద్దాం. ఏమండి? మృతులు ఏవేవి అప్పగిస్తాయో చూద్దాం, ముగించేద్దామండి. ఏమండి? ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 11 నుంచి 15 వచనాలు మనం ఇక్కడ చదువుకుంటూ వెళ్తానండి. ఏమండి? ధవళమైన మహాసింహాసనముపై ఒకడు ఆసీనుడై ఉన్నాడు. భూమి ఆకాశములు ఆయన ఎదుట నుండి పారిపోయెను. కొద్దివారేమి గొప్పవారేమి మృతులైన వారందరూ అతని ఎదుట నిలవబడి ఉన్నారు. అప్పుడు గ్రంథములు విప్పబడెను, జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఏమండి? ఆ గ్రంథములో రాయబడిన వాటిని బట్టి తన క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందుతారని రాయబడి ఉంది అక్కడ. ఏమండి? ఇలా కిందకి చదువుకుంటూ వెళ్తానండి. సముద్రములోనున్న తమ మృతులను అప్పగించును. మరణమును పాతాళ లోకమును వాటి వశము ఉన్న మృతులను అప్పగించెను. ఏమండి? చూసారండి? అంటే సముద్రంలో ఉన్న మృతులు, సముద్రంలో పడి చచ్చిపోయిన వాళ్ళని, చనిపోయిన పాతాళంలో వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా అప్పగించేస్తుందంటండి. అప్పగిస్తుంది, భూమి మీదకి రప్పించేస్తుంది అన్నమాట. ఏమండి? తీర్పు కొరకు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి అంటే ఎక్కడెక్కడ వాళ్ళు మరణించారో, ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సజీవంగా లేచిపోతారు. క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడిపోతారు. ప్రేమైన దేవుని పిల్లారా, చూసారా? గ్రంథములు విప్పబడతాయి అంటున్నాడు. ఆ గ్రంథములు యందు మనుషులు చేసిన క్రియలు వ్రాయబడి ఉంటాయి అంటున్నాడు. ఏమండి? వాటిని బట్టి మృతులకు తీర్పు పొందుతారని, జీవగ్రంథములో పేర్లు రాయబడని వారు రెండవ మరణాన్ని పొందుతారని వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, రెండవ మరణం అంటే నరకమే. ఏమండి? ఆలోచించండి. సముద్రములో తనలో ఉన్న మృతులను మరణమునకు పాతాళమును వాటి వశమును మృతులు ఆయన ఎదుట నిలవబెట్టుటకు అప్పగిస్తాయంటున్నాడు. చూసారండి? పాతాళ వశమైపోయిన మృతులను, సముద్రములో ఉన్న మృతులను వాటన్నిటినీ అప్పగించేస్తాయి అంటున్నాడు. చూసారా? ప్రియమైన దేవుని పిల్లారా, ఏమండి? అందుకనండి మేలు చేసిన వాళ్ళు జీవ పునరుత్థానికి వెళ్ళిపోతారండి. మేలు అంటే దేవుని పని చేసేవాళ్ళండి, దేవుని పని చేసేవాళ్ళు. ఏమండి? యెహెజ్కేలు గ్రంథం 37 అధ్యాయము 1 వచనాన్ని మనం చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37 అధ్యాయం 1 వచనం. ఎండిపోయిన ఎముకల్లారా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అంటున్నాడు. ఏమండి? చూసారండి? ఎండిపోయిన ఎముకలు కూడా జీవం పొందగలదు. ఏమండి? యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం నుండి 30 వచనాలు మనం పరిశీలిస్తే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చెదరు అని రాయబడం. చూడండి, చూసారా? ఆ కాలమున సమాధులు ఉన్నవాళ్ళు వారందరూ వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. మేలు చేసిన వాళ్ళు, కీడు చేసిన వాళ్ళు. ఏమండి?
అందరూ కూడా సమాధుల్లో నుండి బయటకు వచ్చేస్తారు. తీర్పు పునరుత్థానానికి అని జీవ పునరుత్థానానికి బయటకు వచ్చేస్తారు అంటున్నాడు. ఏమండి, చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కొరకు బ్రతికేవాడే దేవుని కొరకు బ్రతకనివాడు, కీడు చేసినవాడు తీర్పు పునరుత్థానానికి వెళ్ళిపోతాడు. ఆయన కొరకు బ్రతికినవాడు మేలు ఏమండి జీవ పునరుత్థానానికి వెళ్ళిపోతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి ఆలోచించండి. ఏమండి అరిమతైన యోసేపుకు అక్కడ మీకు సందర్భాన్ని మనకు బాగా తెలుసు. ఆయన చనిపోయిన తరువాత ఏమండి ఒక్కసారి ఆ సందర్భాన్ని చూడండి. లోకసువార్త 23:52 చూద్దాం. లోకసువార్త 23:52 అరిమతైన యోసేపు యేసు దేహాన్ని సన్నపునార బట్టలతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచాడు. ఏమండి ఉంచగానే అక్కడ జరిగిన సందర్భం చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత సన్నపు నార బట్టను ఆయన చుట్టి దేహాన్ని చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచినప్పుడు ఆయన 3వ దినాన లేచిపోయాడు. ఇది మనకు బాగా తెలుసు. 3వ దినాన లేచాడు. నార వస్త్రాలు అలాగే ఉన్నాయి, మనిషి లేడు, అక్కడ దేహం లేదు. అప్పుడు మగ్దలేని మరియా అది గ్రహించక ఎవరో నా క్రీస్తుని ఎత్తుకుపోయారని యేసును అక్కడ యేసుక్రీస్తు వారు ఆల్రెడీ తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు వారిని చూచి గుర్తుపట్టలేదు. ఎవరో నా యేసుని ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి బాధపడుతూ ఏడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు స్వరాన్ని విని గుర్తుపట్టింది. చూసారా, నేనేనమ్మా యేసుక్రీస్తునాని, రబ్బూని మీరేనా అని సంతోషపడింది ఆ రోజు. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఏమండి యేసు లేచిన సంగతి శిష్యులకు చెప్పుటకు మరియ వెళుతుంది. అప్పుడు యేసు తండ్రి దగ్గరకు వెళ్ళి తిరిగి భూమిపైకి వచ్చి శిష్యులను కనబడతారు అన్న సంగతి ఏమండి అందును ముట్టుకోవద్దన్నాడు. నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళలేదన్నాడు మరియతోటి. వెళ్ళొచ్చిన తర్వాత శిష్యులకు కనబడ్డాడు, చేప ముక్కలు తిన్నాడు, అందరికీ కనబడ్డాడు. ఏమండి చూసారండి, అంటే ఈ దేహముతోనే పరలోకం వెళ్ళాడా? ఆయన సన్నపునార వస్త్రాలు వదిలేసి దేహము లేకుండా ఉన్నది ఆ సమాధిలో. ఏ దేహముతో భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు, ఆ దేహం మీదకి అక్షయ శరీరం వచ్చేసింది. ఈ అక్షయ శరీరం ధరించుకొని పరలోకం వెళ్ళాడు, తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరలా కిందకు భూమి మీదకు వచ్చి మరలా మగ్దలేని మరియకి కనపడ్డాడు. యేసుక్రీస్తు వారు తక్కిన శిష్యులందరికీ కనపడ్డాడు. చూసారండి ప్రియమైన దేవుని పిల్లలారా, కట్టితో కైలాసమా అంటే కైలాసమేనండి. కట్టితో పరలోకం వెళ్ళాలంటే మనం వెళ్తాం, కట్టితో నరకానికి కూడా వెళ్ళిపోతాం. ఈ 2 లోకాలకు వెళ్ళాలి అంటే ఒకే ఒక శరీరంతో వెళ్ళాలి. అటు నరకమా ఇటు స్వర్గమా మనమే నిర్ణయం తీసుకోవాలి. ఏమండి ఈ శరీరంతోనే వెళ్తాం. ఈ శరీరము అక్షయమైన శరీరంగా మారి ధరించుకుని అప్పుడు వెళతామే తప్ప ఈ క్షయమైన శరీరము వెళ్ళదు పరలోకానికి, ఈ క్షయమైన శరీరం వెళ్ళదు నరకానికి. ఈ దేహం మీద అక్షయమైన శరీరం వస్తుంది, ఈ సూట్ ఒకటి వస్తుంది పరలోకము నుండి. ఆ సూటు ధరించుకున్నవాడే అక్షయమైన శరీరముగా మారి ఏమండి అటు పరలోకం వెళ్ళాలా ఇటు నరకానికి వెళ్ళాలా, మనము చేసిన క్రియలను బట్టి జీవం పునరుత్థానానిక తీర్పు పునరుత్థానానిక మనకి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ధనవంతుడు లాజరు గొడవ మనకు తెలుసు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు, పాతిపెట్టబడ్డారు ఇద్దరు కూడా. అప్పుడు పాతాళంలో బాధపడుతున్నాడు ధనవంతుడు. ఏమండి ప్రజెంటు చనిపోయిన వాళ్ళందరూ సమాధిలో ఉన్నా ఆత్మ మాత్రం పాతాళ లోకములో బాధపడడానికి వెళ్ళిపోతుంది. దేవుని కొరకు బ్రతికిన వారి ఆత్మ పాతాళ లోకములో నెమ్మది పొందు ప్రాంతానికి వెళ్ళిపోతుంది ప్రస్తుతానికి.
ఏమండి, ఆత్మగా వెళ్ళిపోయింది. కానీ యేసు రెండవ రాకడ వచ్చినప్పుడు వాళ్ళు కూడా భూమి మీదకు వస్తారు, శరీరాన్ని ధరించుకుంటారు. అక్షయమైన శరీరంతో వచ్చిన తర్వాత ధనవంతుడు కూడా నరకానికి నిత్యము బాధపడి అగ్నిగుండములోనికి వెళ్ళిపోతాడు. అగ్నిగుండం ఏమండి, ఇప్పుడేమో ఆత్మరూపంలో బాధపడటానికి వెళ్ళాడు, పాతాళ లోకంలో వేదనకరమైన ప్రాంతానికి వెళ్ళాడు, ఆత్మ వెళ్ళింది అక్కడికి. కానీ ఆయన వచ్చిన తరువాత, యేసుక్రీస్తు వారు వచ్చిన తరువాత ఏ శరీరం అయితే ధరించుకుని ఉన్నాడో ఆ ధనవంతుడు, ఆ శరీరం మరలా భూమి మీద సమాధిలో నుండి లేస్తాడు శరీరాన్ని ధరించుకుని. అప్పుడు అక్షయమైన శరీరం వస్తుంది. ఆ అక్షయమైన శరీరముతో శాశ్వత కాలం నరకానికి వెళ్ళిపోతాడు. శాశ్వత కాలం. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకనే ఈ దేహముతో జరిగించిన మంచిదైనను, మంచి క్రియ అయినను, చెడ్డ క్రియ అయినను క్రీస్తు న్యాయపీఠం ముందు ఎదుర్కోవాలి. కాబట్టి మేలు చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకో తెలుసా? జీవ పునరుత్థానం మన కొరకు ఎదురు చూస్తుంది. దేవుని కొరకే బ్రతకాలి, అనేకులు ఆత్మలను రక్షించాలి. అమాయక జనాంగం ఎందరో నరకానికి సిద్ధపడిపోతున్నారు, క్యూ కట్టేస్తున్నారు. లోకంలో తిరిగేస్తూ, లోకంలో బ్రతికేస్తూ, ఈ భూమి మీద ఉన్న బ్రతికే శాశ్వతం అనుకొని భ్రమలో, మాయలో ఉండి ఏమండి చచ్చిపోతున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, వాళ్ళందరినీ మనం కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉండాలి, మేలు చేయిస్తూనే ఉండాలి, దేవుని కొరకు బ్రతుకుతూనే ఉండాలి, అనేకులను రక్షిస్తూ దేవుని చెంతకు చేర్చుతూనే ఉండాలి. లేకపోతే అక్షయమైన శరీరం వస్తుంది, నిత్యాగ్ని దండనలోకి తీసుకెళ్ళిపోతుంది. నిత్యము కాలే ప్రతిదండన, భయంకరమైన మహాలోకం ఆ నరకం. అందుకనే కట్టెతో కైలాసం వెళ్ళాలా అంటే పరలోకం వెళ్ళాలా, స్వర్గం వెళ్ళాలా, లేకపోతే ఇదే కట్టెతో నరకం వెళ్ళాలా అనేది భూమి మీద దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. నాయన, మీకు రెండు దారులు ఒకటే, స్వర్గమా లేక నరకమా. ఆ నిర్ణయం మీకే విడిచిపెట్టేస్తున్నాను. మీ కొరకు కుమారుడిని యేసుక్రీస్తుని పంపించేశాను. ఆయన రక్తంలో కడగబడండి, ఆయన ప్రాణాన్ని మీ కొరకు ఇచ్చేశాను. ఆయన రక్తాన్ని మీ కొరకు చిందించాను. ఆయన రక్తంలో కడగబడి పాపాలు ఒప్పుకొని దేవుని కొరకు బ్రతకమని నిజంగా ఎంత గొప్ప త్యాగం చేశాడు పరలోకంలో ఉన్న తండ్రి. ఆలోచించండి. అందుకనేనండి దేవుని కొరకు బ్రతకాలి, దేవుడున్న లోకానికే ఈ దేహంతో మనం వెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, పరిశుద్ధుడని మా కన్న తండ్రి, గొప్ప దేవుడు నాయన, కట్టెతో కైలాసమా, కట్టెతో నరకమా అంటే నాయన మాకు కైలాసమే కావాలి, పరలోకమే కావాలి తండ్రి. మీ కొరకు బ్రతకాలి, మీ గురించి జీవించాలి, అనేకులకు నాయన నీ వాక్యాన్ని ప్రకటించాలి. ఇదే మా సంకల్పం తండ్రి, ఇదే మా కర్తవ్యం నాయన. మేమందరం కలిసికట్టుగా తండ్రి వాక్యములో ఐక్యత కలిగి ప్రేమతోటి తండ్రి ముందుకు వెళ్ళేలాగా కృప చూపించండి. వింజరం కళాశాల తరపున జరుగుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు తండ్రి, వాటన్నిటినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. కోఆర్డినేటర్స్, విద్యార్థుల విశ్వాసులు, కళాశాల యాజమాన్యం, లెక్చరర్స్ నాయన, కరస్పాండెంట్స్, ఇంకా దైవ సేవకులు తండ్రి, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని, వారు చేస్తున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోమని తండ్రి, సంఘాలలో సంఖ్యను పెంచుకుంటూ నీ దివ్య వాక్యాన్ని మేము అందరికీ ప్రకటించి గొప్ప భాగ్యాన్ని నాయన ప్రసాదించమని వేడుకుంటూ నాయన యేసువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థించున్నాము తండ్రి. ఆమె. మీ అందరికీ వందనాలండి. వందనాలన్నయ్య. వందనాలు తమ్ముడు, చక్కటి పాఠాన్ని మనకు వివరించి